ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 పెంచాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరిగే సదస్సు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి కాకినాడ నుండి పెద్ద ఎత్తున పెన్షనర్లు తరలి వెళ్లారు. ఢిల్లీలో డిసెంబర్ 1వ తేదీ నుండి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పెన్షనర్ల సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టడానికి రాష్ట్రం నుండి 100 మంది పెన్షనర్లు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటకు బయలుదేరి వెళ్లినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ రావు, కర్రి బాబురావు, యుఎస్ఎన్ రెడ్డి, ఎస్కే హుస్సేన్, పి శ్రీనివాసరావు, జార్డ్ బర్నబస్, పున్నారావు, బివి రావు మొదలైన వారు ఉన్నారు. కనీస డిమాండ్ పరిష్కారం చేయట్లేదు. కనీస డిమాండ్గా కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని, అలాగే హయ్యర్ పెన్షన్ అందరికీ అమలు చేయాలనే డిమాండ్తో ఈరోజు చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాకినాడ జిల్లా నుండి సుమారు 15 మంది, ఆల్ ఆంధ్ర నుండి 100 మంది ఈ చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కారం చేయాలా, సీనియర్ సిటిజన్లకు రైల్వేలో రాయితీలు కల్పించాలా, అలాగే ఈపీఎస్ పెన్షనర్లకి వారి కుటుంబ సభ్యులకి ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి. అట్లాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లుని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు.